అధ్యాయం 22, 23 వచనాలు. జనులను సాగజేయగా వారు షూరు అనే అరణ్యంలోనికి వెళ్ళి దానిలో అచ్చట నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం 22 వచనాల నుంచి 27 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీయుల్ని 4 ప్రయాణాల గుండా నడిపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటయ్యా ఈ 4 ప్రయాణాలు అంటే, మొట్టమొదటిగా ఎర్ర సముద్రం. ఏంటి చెప్పాలి? ఎర్ర సముద్రం. 2 షూరు అనే అరణ్యం. ఏంటంటే అది షూరు అనే అరణ్యం. 3 మారా అనుభవం. 4 ఏలీము అనుభవం. ఈ ఎర్ర సముద్రం అనగా విస్తారమైన ఆశీర్వాదానికి సాదృశ్యం. 2 షూరు అనే అరణ్యం అనగా అసలుకి నీళ్ళే లేని పరిస్థితి, అంటే ఆశీర్వాదమే లేనటువంటి పరిస్థితి. 3 మారా అనుభవం. నీళ్ళున్నాయి కానీ దాన్ని తాగలేని పరిస్థితి, అంటే ఆశీర్వాదం ఉన్నా దాన్ని అనుభవించలేని పరిస్థితి. 4 ఏలీము, సర్వ సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 4 అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎంతటి వాడైనా. కొన్ని సందర్భాలలో సమృద్ధికరమైన ఆశీర్వాదం గుండా నడిపించబడతాడు. కొన్ని సందర్భాలలో అసలు ఆశీర్వాదమే వాడికి ఉండదు. కొన్ని సందర్భాలలో ఆశీర్వాదం కనపడుతున్నట్టు ఉంటుంది, కానీ దాన్ని స్వతంత్రించుకోలేరు. అయితే ఈ 4 అనుభవాల్లో ఈరోజు ప్రత్యేకంగా మారా అనే అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మారా అనగా చేదు, అంటే ఒక సమస్యకు సాదృశ్యం. ప్రభు ఈరోజు మీకు బోధించమంది ఏంటంటే, ఒక సమస్య, ఒక మారా అనే అనుభవము మనకు ఎదురైతే ఏమి చేయాలి, ఏమి చేయకూడదో క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ముందు ఏం చేయకూడదో మనం చూద్దాం. మారా అనుభవము మనకు ఎదురైతే విశ్వాసి ఏం చేయకూడదో చూద్దాం. చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. మేమేమి త్రాగుదుమని మోషే మీద దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పే మాట జాగ్రత్తగా గమనించు. మోషే మీద ఇశ్రాయేలీయుల్ని మోషే నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురైంది, దాన్ని ప్రభు దాటించాడు. షూరు అనే అరణ్యం ఎదురైంది, దానిలో నుంచి కూడా ప్రభు దాటించాడు. మారా అనే అనుభవానికి తీసుకొచ్చాడు ప్రభు. ఈ ఇశ్రాయేలీయులందరూ కలిసి మోషే మీద సరుగుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. ఈ మార్గంలో మమ్మల్ని తీసుకొచ్చావు, తాగటానికి నీరు లేవు, మేము ఏం చేయాలి అని మోషేని నిందిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్య ఎదురైతే ప్రభువుని నిందించకూడదు. ఏం చేయకూడదు? నిందించకూడదు. ఇశ్రాయేలీయులు నిందించారు మోషేని. నీ వెనకమాల నీవేదో గొప్పగా నడిపిస్తావని నీ వెనకమాల పడి మేము వస్తే ఈ నీళ్లు లేని ప్రాంతానికి తీసుకొచ్చావు, ఏమి తాగాలి మేము అని చెప్పి నిందిస్తూ ఉన్నారు మోషే. ఈరోజు ఆధ్యాత్మికంగా మన జీవితాలలో మారా అనే అనుభవం, సమస్య అనే అనుభవం మనకు ఎదురైనప్పుడు మనము నిందించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమస్యలు సుడిగుండాలు ఎదురవుతాయి, మనం నిందించకూడదండి. అనేక మంది జీవితాల్లో నిందిస్తూ ఉంటారు. ఒక్క సమస్య ఎదురవగానే దేవుడు ఉన్నాడా, ఆయన ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని నిందిస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం చదవండి ఒకసారి.
13 మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపదలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు, ఆయన శోధన కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మీకేం కలగట్లేదు. మీరు సహింపగలిగిన దానికంటే నేను మీకు ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు. దాన్ని తొలగింపబడటానికి ఒక ఉపాయాన్ని, ఒక మార్గాన్ని కూడా నేను ఉంచాను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది జీవితాలలో శోధన ఎదురయింది అని ప్రభువుని నిందిస్తూ ఉన్నారే గాని ఆ శోధన తప్పింపబడటానికి మార్గాన్ని వెతకట్లేదు. నా ప్రభు ఆ మార్గాన్ని కూడా ఉంచి పెట్టాడు అక్కడ. సమస్యకి, ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా నా ప్రభు అక్కడ ఉంచి పెట్టాడు. ఈరోజు అనేక మంది జీవితాలలో మారా అనే సమస్య ఎదురైతే నిందిస్తూ ఉన్నారే గాని ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకట్లేదు. దేవుని ప్రియులారా గమనించండి, సమస్య నీ జీవితంలో ఎదురైతే నిందించమాక, ప్రార్థన చే. దాన్ని ఎలా తప్పింపబడాలో ప్రభు కూడా మార్గాన్ని ఉంచాడు. ఆ మార్గాన్ని మీకు తెలియజేస్తాడు. మీ మారా అనే ప్రతి అనుభవాలన్నీ నా ప్రభు మధురంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి చేదైన పరిస్థితి నా దేవుడు మధురంగా మారుస్తాడు. మోడు బారిన జీవితాన్ని నా దేవుడు చిగురింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో సమస్య అనేది ఎదురైతే మొట్టమొదటిగా ఏం చేయకూడదు? నిందించకూడదు. ఏం చేయకూడదు? నిందించకూడదు. ప్రభువుని నిందించకూడదు. 2, సనగకూడదంట. అక్కడే ఉంది కదా, ప్రజలు మేమేమి తాగుదామా అని మోషే మీద సనుగుతూ ఉన్నారు. 2వది, మన ఆధ్యాత్మిక జీవితంలో సమస్య ఎదురైనప్పుడు సనుక్కొనకూడదు. కుటుంబంలో అయినా, మందిరంలో అయినా, ఇక నా బతికింతే, నా బతుకు మారదు, ఇక నా జీవితంలో ఆశీర్వాదం నేను చూడలేనేమో, ఈ సనుగుడు వద్దు. దేవుడి వాక్యం అంటుంది, ఇశ్రాయేలీయులు సనిగి సంహరింపబడ్డారు. చదవండి ఆ మాట కూడా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు సనుగు కొనకడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారంట. మీరు సనగమాకండ్రా బాబు. కొంతమంది సనిగి సంహరించబడ్డారు. మీకున్న సమస్యను బట్టి సనుగు కొనమాకండి. నా జీవితం ఇంతే, నా జీవితం బాగుపడదు, నా జీవితంలో ఈ సమస్యలు తొలగిపో, నీది నా కర్మ, ఇలా ఎవరు సనుక్కొనొద్దు. ఎర్ర సముద్రాన్ని నా ప్రభు పాయలు చేశాడు. అసలు నీళ్ళే లేని షూరు అనే అరణ్యంలో నా ప్రభు దాటించాడు. మారా అనే అనుభవానికి కూడా ప్రభు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని కార్యాలు ప్రభు చేసినప్పుడు మన జీవితాల్లో సమస్యలని, సుడిగుండాల నుంచి విడిపించలేడా ప్రభు? విడిపిస్తాడు. సనుక్కొనకూడదు. బిడ్డల విషయాల్లో అయినా, కుమారుల విషయాల్లో అయినా, భార్యాభర్తల విషయాల్లో అయినా, భర్త తాగుడికి బానిసై లేకపోతే తాగేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎలా భోజనం పెట్టాలి? సనుగుతూ భోజనం పెట్టాలా? చదవండి మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం.
చదవక మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం. చదువు చదవన్నా చదువు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మాటలు మాట్లాడాలంట. సనుగు కొనకుండా ఒకడికి ఒకడు ఆతిథ్యం చేసుకోనండి. 9వ వాక్యం అని నేను కరెక్ట్గా చెప్పా. 10వ వాక్యం చదివారు, నన్ను కన్ఫ్యూజ్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. సనుగు కొనకుండా ఒకడికి ఒకడు ఆతిథ్యం చేసుకోండి. ఎలాగా? సనుగు కొనకూడదు, ఒకడికి ఒకడు ప్రేమతో ఆతిథ్యం చేసుకోవాలి. కుటుంబంలో భర్త తాగేసి వచ్చాడు అనుకోండి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, సనుగుతూ భోజనం పెట్టకూడదు. కుమారులు లోకానుసారముగా ఉండి దరిద్రమైన మార్గాలు కూడా నడిపింపబడుతూ ఉన్నారనుకోండి, వారిని సనుగుతూ భోజనం పెట్టకూడదంట. ప్రేమతో ఒకరికి ఒకరు ఆతిథ్యాన్ని పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మారా అనే అనుభవం, సమస్య అనే అనుభవం మనకి ఎదురైతే మనం ఏం చేయకూడదు అంటే, మొట్టమొదటిగా ప్రభుని నిందించకూడదు. 2, ఏం చేయకూడదు? సనగకూడదు. చాలా దరిద్రమైంది సనుగుడని. కుటుంబాల్లో సగం దరిద్రాన్ని తీసుకొచ్చేది సనుగుడే. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. కుటుంబంలో సగం దరిద్రాన్ని తీసుకొచ్చేది సనుగుడే. ఇశ్రాయేలీయులు సనిగి సంహరించబడ్డారంట. ఈ సనుగుడు ఎప్పుడైతే మానుకుంటారో నిశ్చయముగా ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వది, ఈ మారా అనే అనుభవం ఎదురైతే మనం ఏం చేయకూడదయ్యా అంటే, చెడు కొరకు ఐక్యత అవ్వకూడదు. దేని కొరకు ఐక్యత అవ్వకూడదు? చెడు కొరకు. అక్కడ ప్రజలందరూ కలిసి మేమేమి తాగుదుమా అని మోషే మీద సనుగుతున్నారు. ఎవరు? ప్రజలందరూ. అదేదో సనగకపోతే ఇంకొక మార్గం చూడొచ్చు కదా. నీళ్లు చేదుగా ఉన్నాయే, ఇంకొక మార్గం వెతుకుదామని మంచి కోసం పూనుకున్నారా? లేదు. యజమానుడి మీద, నాయకుడి మీద సనగటానికి, చెడు కోసం పూనుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్యని ఎదురైతే ఆ అమ్మతో ఈ అమ్మతో కూర్చొని, అమ్మ దేవుడు ఉంటే ఎందుకు జరుగుతాయి అమ్మా, నువ్వు చెప్పమ్మా అని చెడు కొరకు ఐక్యత అవ్వమాకండి. దేవుని సేవకుల మీద, సేవకులు బోధించే బోధల మీద కొన్ని సందర్భాల్లో మీకు గుచ్చుకుంటాయి, కంపల్సరీ గుచ్చుకుంటాయి. ఆ లోటు అనేది మీ జీవితాల్లో ఉంటే, సేవకుడు ఈ బలిపీఠం మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు దూసుకుపోతాయి. సేవకుడు నా కోసమే చెప్పాడు, నా జీవితం గురించే చెప్పాడు, ఎప్పుడు చెప్పడో. మీకు మాకేమన్నా ఈ స్థలాల గొడవ లేకపోతే ఆస్తుల గొడవ ఏమైనా ఉంటుందా? లేదు కదా. ప్రభువే మాట్లాడతాడు. సేవకుల మీదైనా లేకపోతే దేవుని మీదైనా చెడు కొరకు ఐక్యత అవ్వమాకండి. సమస్య ఎదురైనప్పుడు చెడు కొరకు ఐక్యత అవ్వద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నిశ్చయముగా ప్రతి మారా అనే అనుభవము మధురంగా నా ప్రభు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. మొదటి మాట, మారా అనుభవం ఎదురైతే ఏం చేయకూడదు? నిందించకూడదు. 2, సనగకూడదు. 3, చెడు కొరకు ఐక్యత అవ్వకూడదు. 4వది, కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. చూడండి,
ఇశ్రాయేలీల్ని ప్రభు ఎన్ని మార్గాలు కూడా నడిపించాడని చెప్పాను. 4 ప్రయాణాలు అని చెప్పాను. మొట్టమొదటి ప్రయాణం ఏంటి? ఎర్ర సముద్రం. రెండోది ఏంటి? షూరు అనే అరణ్యం. ఇది మూడోది కదా మారా అనుభవం. ఫస్ట్ ఎర్ర సముద్రాన్ని చీల్చే కదా ప్రభు నడిపించుకొచ్చింది షూరు అనే అరణ్యంలోకి. అక్కడ నీళ్ళే లేని పరిస్థితి. అక్కడి నుంచి కూడా ప్రభు ఏం చేసుకొచ్చాడు? మారా అనే అనుభవంలోకి తీసుకొచ్చాడు. మినిమం సెన్స్ ఉండాలి కదా. అరే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలల ప్రభు నడిపించాడే, ఈ చేదైన నీటిని మధురంగా మార్చలేడా? కృతజ్ఞత లేదా? జరిగినటువంటి విషయాలను మర్చిపోయారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో కూడా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి దేవుడిని నిందిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు నేను బతికి బట్ట కట్టామంటే దేవుని కృప. దేవుని కృప. నీ ధనం, నీకున్న అండదండ నిన్ను బ్రతికించలేదు. కేవలము దేవుని కృప మాత్రమే. ఎంతమంది బాలేదు కరోనా వస్తే. భూమికి భారం తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లి ముఖాన్ని కుమారుడు చూసుకోలేని దుస్థితి. అటువంటి దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి, అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని బ్రతికించి బట్టగట్టించి, ఎలా ఉండాలి మనం? దేవుని కొరకు నిలబడాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ప్రతి దినము ప్రభువు మనల్ని కాపాడిన విధానాన్ని తలంచుకుంటూ మన జీవితాల్లో మనం ఎప్పుడైతే నడిపింపబడతామో మన కుటుంబాల్లో ఉన్న ప్రతి మారా అనుభవం మధురంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి చేదైన సమస్యలన్నీ యేసు నామములో మధురంగా మార్చబడతాయి. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతూ ఉన్నారు. అందుకే ఆశీర్వాదాన్ని చవి చూడలేకపోతున్నారు. ప్రభువు చేసిన కార్యాన్ని తలంచుకుంటూ ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని అనేక మందికి నువ్వు తెలియచెప్పాలి. ఇంకా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరి యొక్క కార్యం దేవుడు చేస్తాడు. ఆయన చేసిన కార్యాన్ని నువ్వు మర్చిపోయి మెలకుండా ఉన్నావు అనుకో, ఇంకో కార్యం ఎలా చేస్తాడు? ఈ మారా అనుభవంలో కూడా మనం నేర్చుకోవాల్సిన 4వది ఏంటి? చేయకూడని పని ఏంటి అంటే కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చి 6 నెలలపై నడిపించాడు ఇశ్రాయేలు. షూరు అనే అరణ్యంలో నీళ్ళే లేని పరిస్థితుల నుంచి కూడా ప్రభు క్షేమంగా కాపాడి తీసుకొచ్చి మారా అనే అరణ్యంలో నిలబెట్టాడు. ఇటువంటి ఈ ఎర్ర సముద్రాన్ని ప్రభు 2 పాయలుగా చీల్చి 6 నెలలు నడిపించిన దేవుడు ఈ చిన్న కార్యాన్ని చేయలేడా? చేదైన నీటిని మధురంగా మార్చలేడా? మర్చిపోయారు వాళ్ళు దేవుని కార్యాన్ని. మర్చిపోయి టెన్షన్ పడిపోతున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్య ఎదురైతే ప్రభు ఎన్నో విషయాల నుంచి, ఘోరమైన పరిస్థితుల నుంచి కాపాడుకొని వచ్చాడు. దేని నుంచి కూడా ప్రభు కాపాడుతాడని ఒక నమ్మకం కావాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి చేస్తున్నాము అంటే ఆ భక్తిలో రోషం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండ 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? నీ దేవుడినైన యెహోవానగు నేను రోషం కలిగిన వాడిని. ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు ఆయన. ఆషామాషి దేవుడు కాదు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సర్వశక్తి కలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సందర్భాల్లో నా జీవితంలో నేను చవి చూసా దేవుడు చేసిన కార్యాలు. నీ వల్ల కాదు, నువ్వు డిప్లొమా కంప్లీట్ చేయలేవన్న వాళ్ళు ఉన్నారు. సబ్జెక్టులు నువ్వు పూర్తి చేయలేవన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నా ప్రభు క్లాస్ 2nd లో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో వెనక ఉండాల్సిన వాడిని తీసుకొచ్చి నా ప్రభు క్లాస్ 2nd ర్యాంక్ నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తకు కూడా అడ్డుపడ్డారు కాలేజీలో. సువార్తకు కూడా అడ్డుపడ్డారు. కాలేజీలో లీవులు పెట్టి నేను బయటికి వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి. వెళ్తానికి వీల్లేదు. నువ్వు వెళ్ళావా నీ అంతు తెలుస్తా, నీ సబ్జెక్టులు ఆపేస్తా భయపెట్టారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళేది అని చెప్పి మాట్లాడాను. నన్ను వదిలేయండి, మీ సబ్జెక్టులు నేను పాస్ అయ్యి చూపిస్తా.
సవాల్ చేస్తున్నా, లేకపోతే కాలేజీ ముందు నిలబెట్టి నన్ను కొట్టండి చెప్పి మాట్లాడింది. ఎంత నమ్మకం ఉంటే నా దేవుని మీద? నా దేవుడు అంటున్నాడు, నేను రోషం కలిగిన వాడని, నేను రోషం కలిగిన వాడని. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ప్రభు కూడా కార్యం చేస్తాడు. ఎవరైతే నన్ను నిందించారో, ఎవరైతే నన్ను ఇచ్చేశారో వాళ్ళ ముందే ప్రభు నన్ను ఈరోజు గొప్ప స్థితిలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. రిజల్ట్ వచ్చిన తర్వాతే ఫోన్ చేసి చెప్పారు టీచర్లు, ఎవరైతే నన్ను అన్నారో, నానా సమయలు నీకు 780 మార్కులు వచ్చినాయి నాన్న, సెకండ్ ర్యాంక్ వచ్చావన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను పాస్ అయిపోయాను అని సంతోషంలో ఉండ, అంతలోకి సెకండ్ ర్యాంక్ నీదే నాన్న అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోయిన సబ్జెక్టులన్నిటిని కూడా, ఆగిపోయిన సబ్జెక్టులన్నీ ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ సేవకు వెళ్ళాలని అనుకుంటున్నా, 3 సంవత్సరాల్లో అయిపోవాలి, అవి అవ్వకపోతే నీ సేవకే ఆటంకం అయిపోద్ది, నేను చేయాలనుకున్న నీ పని నేను చేయలేను తృప్తిగా, ఏదైనా ఈ 3 సంవత్సరాల్లోనే నాకు అన్ని అయిపోవాలి అని కంకణం కట్టుకొని ప్రార్థన చేస్తే ఒకే తడవలో 10 సబ్జెక్టులు అవగొట్టా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యపోయారు, ఏమో మాతోనే తిరుగుతున్నాడు, మాతోనే ఉన్నాడు, సరదాగానే ఉన్నాడు, ఎట్ట అవగొట్టాడు రా నాయన అని. దేవునికి మహిమ కలుగును గాక. 20 మంది ఉంటే క్లాసులో ముగ్గురం సబ్జెక్టులు అయిపోయిన వాళ్ళు, ముగ్గురం టాప్ 2లో నేనున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళందరికీ సబ్జెక్టులు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడండి. ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఎవడైతే మనల్ని అంటాడో వాడి ముందే ప్రభు నిలబెడతాడు. మనం వేచి చూడాలి, అంతే. మనం వేచి చూడాలి. మనం వేచి చూస్తే ఎవడైతే మన మీద దిగుతున్నాడో వాడికన్నా ప్రభు మనం లేపి వాడిని దింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కృతజ్ఞత ఆ కృతజ్ఞతను మర్చిపోకుండా నీ జీవితంలో నీవు నడిపించబడితే నిశ్చయముగా ప్రతి మారా అనే అనుభవాన్ని ప్రభు మధురముగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మారా అనుభవం ఎదురైతే చేయకూడని పనులేంటి? మొట్టమొదటిగా నిందించకూడదు, 2 సనగకూడదు, 3 చెడు కొరకు ఐక్యత అవ్వకూడదు, 4 కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఏం చేయాలో కూడా 4 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చదవండి, 25వ వచనం చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. అతడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చేశాడంట? యెహోవాకు మొరపెట్టాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో సమస్య అనే మారా అనే అనుభవం ఎదురైతే ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. మోషే మొరపెట్టాడు. ప్రజలందరూ ఎదురు తిరిగి మేమేం చేయాలయ్యా, ఈ నీళ్ళే లేని పరిస్థితిలోకి చేదైపోయిన నీటి దగ్గర తీసుకొచ్చాం, మేమేం తాగాలని సనుగుతూ ఉన్నారు. మోషేకి ఒక సమస్య ఎదురైంది. ఎదురైన వెంటనే ఏం చేశాడు? అతడు యెహోవాకు మొరపెట్టాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా సమస్య ఎదురైనప్పుడు ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన ఆలకించిన ప్రభు నిశ్చయముగా ప్రతి మారా అనే చేదైన అనుభవాలు నా ప్రభు మధురంగా మారుస్తాడు. ప్రతి సమస్యల నుండి నా ప్రభు విడిపిస్తాడు. నా ప్రభు అంటున్నాడు, అడగండి నేను మీకు ఇస్తాను రా, నేను మీరు అడగాలి, నమ్మాలి, మీరు అడగండి నేను వేస్తా. అడిగే అనుభవంలో మనం ఉంటే ఇచ్చే అనుభవంలో నా ప్రభు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్య ఎదురైతే అనేక మంది కృంగిపోతున్నారు సమస్యను బట్టి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, నిరీక్షణ గలవారై శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఉంది అక్కడ, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సమస్య ఎదురైతే ఆ సమస్య యందు ఓర్పు కావాలి అంట. దేని యందు పట్టుదల కావాలి? ప్రార్థన యందు పట్టుదల కావాలి. ఆ సమస్య యందు మనం ఓర్పు కలిగి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ప్రతి సమస్యల నుంచి నా ప్రభు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉండాలండి. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి శక్తియుతమైన ఆయుధం. ఎటువంటి పరిస్థితినైనా అది జయించగలిగినది ఏదైనా ఉన్నది అంటే కేవలం ప్రార్థన మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందు కూడా చెప్పా, ఆ ప్రార్థన లేకపోతే విశ్వాసి సచ్చిన శవంతో సమానం. ఎదుగు పొదుగు లేని జీవితంగా ఉండిపోతారు. ఎంతైతే మనం ప్రార్థన చేసుకుంటామో అంతకంతకు మన కుటుంబాలని ప్రభు అభివృద్ధి పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మారా ప్రయాణం ఎదురైతే ఏం చేయాలి? మొట్టమొదటిగా చేయకూడని పనులు కాదు, చేయాల్సిన పనులు. ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, మారా ప్రయాణం ఎదురైతే మనం ఏం చేయాలయ్యా అంటే సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనం. ఇప్పుడు మోషే నాయకుడే కదా, ప్రజలందరూ మోషే మీద తిరగబడ్డారు. ఒక్కసారి నాయకుడు ఎదురు తిరిగితే పని అవ్వదంటారా? ఎదురు తిరిగి అరిస్తే పని అవ్వదంటారా? అవుతుంది. కానీ ఏం చేశాడు? సహనం కలిగి ఉన్నాడు. సహనం కలిగి వేచి చూచాడు. దేవుని యొక్క కార్యం జరుగుతుంది అని వేచి చూచాడు మోషే. ఈరోజు మన జీవితంలో కూడా సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. మోషే మీద అంతమంది సనుగుతున్నా మోషే ఏమి మాట్లాడలా, సైలెంట్ గా ఏం చేశాడు? సహనం కలిగి యెహోవాకు మొరపెట్టాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా సమస్య అనే సుడిగుండాలు ఎదురైనప్పుడు సహనము కలిగి ప్రార్థన చేసే అనుభవం. సహనం 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 కావాలి. దేవుడు కార్యం చేసే అంతవరకు వేచి చూచే అనుభవం కావాలి. దేవుడు కార్యం చేయాలి అంటే నీవు సహనము కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రెండవదిగా మారా ప్రయాణం, సమస్యలనే సుడిగుండాలు మనకు ఎదురైతే ఏం చేయాలయ్యా అంటే సహనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, విశ్వాస క్రియలు చేయాలి. ఏం చేయాలంట? విశ్వాస క్రియలు చేయాలి. 25వ వచనం చదవండి ఒకసారి. 15:25 నిర్గమకాండం. అతడు ఒక చెట్టు చూపెను, అది దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేశాడు, సహనం కలిగి ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకెళ్ళి ఆ నీటిలో వేయగానే ఏం జరిగింది? చేదైన నీరు మధురముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా సమస్య ఎదురైనప్పుడు మనం చేసే చేతి పని కానివ్వండి, మనం చేసే పొలం పనులు కానివ్వండి, ఎలా చేయాలంటే విశ్వాసముతో క్రియ జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకముతో ఒక క్రియ జరిగించాలి. ప్రభువా, ఇదిగో నీ చేతి పని చేస్తున్నావు, సమృద్ధిని కలగచే అని విశ్వాసంతో క్రియ జరిగించావనుకో, దేవుడు నిశ్చయముగా కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పంట నాటుతున్నావు, ప్రభువా ఇదిగో నీ పక్షాన విశ్వాసముతో ఈ పంట నాటుతున్నాను, అభివృద్ధి పరచండి అని ఒక విశ్వాసముతో క్రియ జరిగించాలి. అది నీ ఉద్యోగ పరంగా, నీ చదువుల పరంగా, వ్యాపార పరంగా, పని చేసుకునే కూలి పని అయినా, ఏ విధంగా అయినా మనం చేసే క్రియ విశ్వాసముతో చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే నిత్యముగా కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేశాడు, సహనం కలిగి ఉన్నాడు. ఒక చెట్టును చూపించాడు ప్రభు. ఆ చెట్టును తీసుకెళ్లి ఆ నీటిలో వేయగానే ఆ చేదైన నీరంతా మధురముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా మనం చేసే పనులన్నీ విశ్వాసముతో చేస్తే నిశ్చయముగా ప్రభు సమృద్ధిని కలగ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా, ఈ మారా ప్రయాణం ఎదురైతే ఏం చేయాలయ్యా అంటే నాలుగవదిగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఏలీముకు అంటే సర్వ సమృద్ధికి ప్రభు తీసుకువెళ్తాడు. నన్ను, నా కుటుంబాన్ని ప్రభు సమృద్ధిలోనికి నడిపిస్తాడని ఒక నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలీల్ని
ఎర్ర సముద్రం గుండా నడిపించాడు విస్తారమైన ఆశీర్వాదంలో. 2 షూర్ అనే అరణ్యం, అసలు నీళ్ళే లేని పరిస్థితిలో కూడా నడిపించాడు. 3 నీళ్లున్నా దాన్ని అనుభవించలేని పరిస్థితిలో పెట్టాడు. 4 12 నీటి బొగ్గల గుండా ప్రభు ఆశీర్వదించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి 27వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. 12 నీటి బొగ్గల గుండా అసలు నీళ్ళే లేదు, తాగలేని పరిస్థితి, అసలు సమృద్ధి లేదు అన్నటువంటి పరిస్థితి నుంచి ప్రభు ఎక్కడికి తీసుకొచ్చాడు? 12 నీటి బొగ్గల గుండా ప్రభు ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో, ఆశీర్వాదకరమైన మార్గములో మనల్ని, మన కుటుంబాలని ప్రభు నడిపిస్తాడని ఒక నిరీక్షణ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, నమ్ముతామో, ప్రభు నిశ్చయముగా కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మాలంట. నమ్మితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ప్రభువుని అడిగావనుకో, ప్రభువా ఈ కార్యం నువ్వు చేయగలవా అని అడిగావనుకో, నీకు నమ్మటం చేతనైందనుకో, నేను చేయగలుగుతానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఎక్కువ మొత్తంలో దేవుని యందు బలము కలిగి విశ్వాసం కలిగి ఉన్నావు అనుకో, తొందరగా కార్యం జరుగుతుంది. అటు ఇటు ఇటు అటు అన్నట్టు ఉన్నావు అనుకో, అటు ఇటు ఇటు అన్నట్టే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యందు పూర్ణ విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ ఉండాలి. ప్రభు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ దేవుడు రానున్న కాలంలో అభివృద్ధిలోనికి ప్రభు నడిపిస్తాడని విశ్వసించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, ఒక నిమిషం ఆగండి, రెఫరెన్స్ చెప్తాను వినండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధిలోనికి నడిపించబడతావు. రెఫరెన్స్ ఎక్కడది? 8:7 చదవండి, కరెక్ట్ గానే చెప్పాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, ఈరోజు మారా అనుభవంలో నడిపించబడుతున్నావేమో, ఇప్పుడు నీ స్థితి కొద్దిగానే ఉందేమో, కానీ నీవు మహాభివృద్ధిలోనికి నడిపించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహాభివృద్ధిలోనికి నీవు నడిపించబడాలంటే పూర్ణ విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ప్రభు మమ్మల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు అని నీవెప్పుడైతే సమస్యలు ఎదురైనప్పుడు పూర్ణ విశ్వాసముతో ఉంటావో, నిశ్చయముగా ప్రతి మారా అనే అనుభవాలు నా దేవుడు మధురముగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ మారా అనే అనుభవం, సమస్యలు మనకి ఎదురైనప్పుడు చేయకూడని పనులేంటి? మొట్టమొదటిగా నిందించకూడదు, 2 సనగకూడదు, చెడు కొరకు ఐక్యత అవ్వకూడదు, కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. సమస్య మనకు ఎదురైతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సహనం కలిగి ఉండాలి, విశ్వాసంతో క్రియ జరిగించాలి, 4 నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇట్టి అనుభవాలు మన జీవితాల్లో అలవరుచుకొని ముందుకెళ్తామో, మన జీవితాల్లో ఉన్న ప్రతి మారాని అనుభవాలు యేసు నామములో మధురంగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సమస్యల నుంచి నా ప్రభు విడిపిస్తాడు. ఈ చిన్న వాక్కులు దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేసి ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. థ్యాంక్స్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసన్న గారు పాడిన ఒక పాట, చక్కని పాట కదా.